భూతల యుద్ధం సహా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యామని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని, ఈ ప్రాంతం నుంచి అమెరికా బేషరతుగా వైదొలగాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఆపరేషనల్ డిఫెన్సివ్ ప్రణాళికలు రూపొందించుకున్నామని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ ఐఆర్జీసీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ సైనిక వ్యూహం కొనసాగుతుందని, దాని నిర్వహణ, నియంత్రణ తమ చేతుల్లోనే ఉంటుందని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్ రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్ని రంగాల్లోనూ అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని చవిచూశాయని ఐఆర్జీసీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలు బేషరతుగా వెనక్కి వెళ్లిపోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పింది. అమెరికా దాని మిత్రదేశాలను నిలువరించడమే తమ వ్యూహాత్మక ప్రాధాన్యత అని ఉద్ఘాటించింది. మరోవైపు ఇరాన్ ప్రధాన సైనిక కమాండ్ ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా దళాలు దిగ్బంధనాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇరాన్ సాయుధ దళాల నుంచి బలమైన సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని, తమ సార్వభౌమాధికారాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే సైనిక సామర్థ్యం గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని ఇరాన్ దళాలు స్పష్టం చేశాయి. ఇరాన్ క్షిపణి, సైనిక శక్తిని నాశనం చేయాలన్న శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని ఇస్నా న్యూస్ ఏజెన్సీకి ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. యుద్ధం అనే ఊబిలో చిక్కుకున్న శత్రువులు ఇప్పుడు పరువు దక్కించుకొని బయటపడే మార్గాలను వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇరాన్ చేసిన తాజా ప్రకటనలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి తమ అధీనంలోనే ఉందని ఇరాన్ కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.